కొండకు టెండర్, పంచదారులను అక్రమంగా తవ్వేస్తున్న పచ్చ గడ్డ 500 కోట్ల కొట్టేయడానికి అనకాపల్లి ఎంపీ ముఖ్య నేత ప్లాన్. సో నిజంగా నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో ఉన్న భవనాలను తొలగించి అక్కడ నూతన భవనాలను కడుతూ ఉంటే పర్యావరణం మొత్తం కూడా పాడైపోయినట్టుగా, సో ఋషికొండకి బోడిగుండు కొడుతున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసిన వీళ్ళు ఈ రోజు చేస్తుందిరా ఏంట్రా అంటే విశాఖ చుట్టుపక్కల మొత్తం కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేసి పడేస్తా ఉన్నారు. దానికి కొనసాగింపుగా పంచదారుల కొండలో పంచాయతీ తీర్మానం లేదు. ఎక్కడైనా మైనింగ్ చేయాలంటే పంచాయతీ తీర్మానం ఉండాలి. ఆ పంచాయతీ తీర్మానం లేదు, ప్రజాభిప్రాయ సేకరణ లేదు. కానీ భారీ యంత్రాలతో తవ్వకాలు, రోజు 200 టిప్పర్లతో గ్రావెల్ తలరిస్తా ఉన్నారు. ఈ ప్రశ్నించిన గ్రామస్తులను ఏం చేస్తున్నారంటే మేము ఎంపీ సీఎం రమేష్ మనుషులం అని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు. ఎంపీ సీఎం రమేష్ మనుషులైతే కొండకు బోడిగుండు కొట్టేస్తారా? అక్రమ మైనింగ్ చేసేసుకుంటారా? అడిగితే బెదిరిస్తారా? సో లారీలతో తొక్కిచ్చేస్తామని హెచ్చరికలు అంట. ఏం చంపేస్తారా అక్రమ మైనింగ్ అడ్డుకుంటే? ఆ ఊర్లో ఆ గ్రామ ప్రజల ప్రజాభిప్రాయం లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా మీరు గద్దల్లా వాలి తూకుంటుంటే ప్రజలు చూస్తూ ఉండాలా? సో ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే అడిగితే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం అని చెప్పి ఇంకో రెడ్ బుక్ పంజా. సో దీంట్లో ఈ ఆందోళన నేపథ్యంలో ఏమైందంటే హడావిడిగా అనుమతులు ఇచ్చేశారు. ఆ అనుమతులు కూడా ఏంట్రా అంటే 50,000 క్యూబిక్ మీటర్ క్యూబికల్కి అనుమతిస్తే 4 లక్షల క్యూబికల మేర తొవ్వి పడేశారు ఆల్రెడీ. అంటే 3,50,000 క్యూబిక్ల గ్రావెల్ అదనంగా అక్రమంగా తొవ్వి అమ్మేసుకుంటున్నారు. సో ఆందోళన పెరగడంతో ఈ రోజు మైనింగ్ చేసి ఆపేశారంట. కానీ రహస్యంగా మరో 9.9 హెక్టార్లో మైనింగ్లకు అనుమతులు ఇచ్చారంట. అంటే పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ, సో వాళ్ళ వ్యాపారం కోసం అక్రమంగా గ్రావెల్ తొలగించుకుంటూ కొండలకు బోడిగుండు కొడతా ఉంటే పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏ గుడ్డిగాడిద పళ్ళు తోముతున్నాడు? నోరెత్తడానికి ఏమైంది పవన్ కళ్యాణ్కి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రశ్నిస్తాడా? అధికారంలో ఉంటే వాళ్ళు చేసే తప్పుల గురించి ముక్కు మీద వేలేసి కూర్చుంటాడా? ఎందుకు వేలేసి కూర్చున్నాడు? ఇందులో ఆయన వాటా ఎంత? ఆ పావలా వాటా లేకపోతే పంచదారుల కొండకి బోడిగుండు కొడుతున్నా ఎందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కిక్కురు మనకుండా నోరెత్తకుండా ఉన్నాడు అనే ప్రశ్నకి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ అక్రమ మైనింగ్ ఆపకపోతే, ఆ ప్రజల్ని ఇలాగే బెదిరిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ మైనింగ్ ఆపడం కోసం వైఎస్ఆర్ కుటుంబం మొత్తం కదులుతుంది. అదేవిధంగా ఆ మైనింగ్ ఆపకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో పర్యావసానాలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు.